దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉందా? మంచిది. ఇంకా ఇలాంటి ఎన్నో కీర్తనలు ప్రభు సంఘానికి ప్రభు అనుగ్రహించాలి. అలా చేయాలంటే మొదటిగా మీరందరూ ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మంచిది. దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చిన కృపను బట్టి సమస్త విధములైన మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే చెల్లునుగాక. మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి మాటలను ఈ రాత్రి మరలా జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు కృపను బట్టి మరలా ఈ రాత్రి కూడా మీ మధ్యలో ఉండడానికి ప్రభు నా పట్ల చూపిన కృపను బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరొకసారి ప్రాంతంలో దేవుని సేవ తగిలిస్తున్న దైవజనులకి హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు వచ్చినట్టు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెప్పారు. అందరూ వందనాలు. దేవునికి మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం నేర్చుకుందాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువు. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచకుడునట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండేది. ఆయన అట్టి గొప్ప మరణం నుంచి మమ్మను తప్పించును, ఏక ముందుకును తప్పించును. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం నుంచి పరిశుద్ధాత్మ దేవుడే మనందరితో మాట్లాడునుగాక. ప్రతి మాట మన హృదయాంతరంలో స్థిరపరచబడునుగాక. జాగ్రత్తగా ఆలోచించండి. పౌలయ్య గారు సంఘాన్ని ఈ మాటలతో బలపరచడానికి, వాటి విశ్వాసంలో క్షేమాభివృద్ధిలోనికి నడిపించడానికి ఈ ఒక చక్కటి మాట, లేకపోతే తన జీవితంలో ఎదురైనటువంటి ఒక పరిస్థితిని, లేకపోతే ఒక సాక్ష్యాన్ని సంఘంతో ఈ లేఖలో పంచుకుంటున్నాడు. ఆయన పంచుకుంటున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన, లేకపోతే మాకు ఎదురైన ఆ పరిస్థితి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు. అదేంటంటే, మరణమవుతున్నటువంటి ఒక భయానకమైన పరిస్థితి మా యొక్కకు వచ్చింది. ఇక బతుకుతామనే నమ్మకం మాకైతే లేదు. అసలు పూర్తిగా ఆశలు విడిచిపెట్టాము. అయితే మృతులను కూడా, చనిపోయిన వారిని కూడా సజీవులుగా నిలిపే దేవుని మీదే మేము విశ్వాసం ఉంచాము. మేము మోయలేనంత భారం వేయబడింది. అయితే ప్రభు మీద విశ్వాసం ఉంచాము. అట్టి మరణకరమైన అనుభవంలో నుంచి ప్రభు మమ్మల్ని తప్పించాడు, ఇక ముందుకు కూడా తప్పిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడుతాడు. అదే ఈ విషయాన్ని సంఘానికి నేర్పుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేర్పుతున్నాడంటే, మనం ఆరాధించే దేవుడు, లేకపోతే ఈనాడు క్రైస్తవులు ఆరాధించేటువంటి దేవుడు ఏమై ఉన్నాడో అనేటువంటి విషయాన్ని మరొకసారి విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయేమో. అనేకులు వారి జీవితాల్లో ఇక బ్రతుకుతామనే ఆశలు కూడా లేకపోయాయేమో. వాళ్ళ మీద ఉన్నటువంటి భారం వాళ్ళు మోయలేనంత భారమేమో. అయితే పౌలయ్య గారు వారి విశ్వాసాలు బలపరచడానికి ఇలా మాట్లాడతాడు. మాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది, బ్రతుకుతామని అసలు నమ్మకం మాకు లేదు. అయితే చనిపోయిన కూడా తిరిగి లేపగలిగిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఎంత మేము విశ్వాసం వచ్చినప్పుడు ఇలాంటి మరణకరమైన అనుభవం నుంచి తప్పించాడు. ఆయన అప్పుడు మాత్రమే కాదు, ఏక ముందు కూడా తప్పిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ జీవితాల్లో కూడా ఒకవేళ ఇలాంటి అనుభవాలు ఉండొచ్చు. మోయలేనంత భారం మీ మీద మోపబడి ఉండొచ్చు. నీకున్న అనారోగ్య పరిస్థితే కానీ,
నీకున్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులే కానీ, నీ జీవితంలో ఇక బ్రతుకుతామనేటువంటి ఆశ లేనటువంటి నిరాశల వలయంలో మీరు చిక్కుకుపోయి ఉండొచ్చు. అయితే మనం ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా తప్పించే దేవుడు. ఎవరు చెప్పాలి? ఎవరు? ఆయన తప్పించే దేవుడు. ఈరోజు ఆ తప్పించే దేవుడి గురించి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సరిగ్గా ఆ దినాల్లో ఉన్న పరిస్థితులే నేడు ప్రపంచంలో కూడా మనం చూస్తున్నాం. మునుపెన్నడూ లేనటువంటి విధంగా వచ్చినటువంటి ఒక భయంకరమైన రోగం. నేడు ప్రపంచంలో కూడా అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈనాడు మానవుని జీవితంలో బ్రతుకుతామనేటువంటి ఆశ లేకుండా పోయింది. ఇంట్లో నుంచి బయటికి పోయి మరలా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఏమైతే 14 రోజులు గడిపితే కానీ తెలియట్లా. 14 రోజుల తర్వాత కానీ తెలియదు. ఈ 14 రోజులు ఉండే అరిచేతులు పెట్టుకుని ప్రాణం బిగబట్టుకుని బ్రతికే పరిస్థితి. మనిషి జీవితంలో గ్యారెంటీ లేకుండా మారిపోయింది. ఎన్నో భయానకమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. అనేకులు అయ్యో ఇది ఊరకు పోయేటట్లేదయ్యా, మొత్తానికి ప్రతి ఊరికి చేరింది. ఇదివరకు దేశాలైతే రాష్ట్రాలు దాటింది, జిల్లాలు దాటింది, మండలాలు దాటింది, దాదాపుగా గ్రామాలు కూడా వచ్చేసింది. నేను పెట్టాను మానవుని జీవితంలో బ్రతుకుతామనేటువంటి ఒక నిశ్చయత లేదు. అనేకులు భయపడిపోతున్నారు. ఈ విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉండగా ఏది ప్రభు మరి పరిస్థితి ఏందయ్యా? నలుగురు 4 రకాలు అనుకుంటున్నారు. మరి నువ్వు గొప్ప దేవుడు కదా ప్రభు, చివరికి క్రైస్తవ దేశాలను కూడా ఈ యొక్క రోగం అదునుకుంది కదా ప్రభు, మరి దీని పరిస్థితి ఏంటి అని నేను కూడా బాధపడి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ మాట చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి. చాలు చాలు. దేవుని బిడ్డలారా, ఎన్నో వేల సంవత్సరాల క్రితమే పౌలయ్య గారి ద్వారా దేవుడు రాయించినటువంటి మాట తిమోతికి చెబుతున్నాడు. తిమోతి, అంచె దినములలో అంటే చివరి దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి, ఈ విషయాన్ని తెలుసుకో అని ముందుగానే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై, ఆత్మ చేత రేపబడిన వాడై ఈ విషయాన్ని ఆయన అప్పుడే ప్రత్యక్షపరిచాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ బాగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ మాట చదివినప్పుడు నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ముందుగానే దేవుడు చెప్పాడు ఇలాంటి రోజులు వస్తాయిరా అని. దేవుడు ముందే చెప్పాడు. అయితే ఈనాడు అనేకులు దాన్ని గ్రహించట్లా. అంచె దినాలు అంటే అర్థం ఏంటంటే చివరి దినాలు. ఒక మాటలు చెప్పాలంటే దేవుని బిడ్డలారా, వీడు మాట్లాడేది ఎటువంటిదంటే, ఒకడు మాట్లాడేటువంటి మాట ఎటువంటిదంటే, కొంతమంది ఉంటారండి, వాళ్ళు జీవితాంతం త్రాగుబోతులు, జీవితాంతం తిరుగుబోతులు, జీవితంలో మారు మనసు లేని వ్యక్తులుగా బ్రతుకుతారు. ఒక మనిషి ఆయుష్కాలం ఎంతండి? మహా అయితే 80 ఏళ్ళు వేసుకోండి. 80 ఏళ్ళు ఉంటాడండి. వాడికి 80 ఏళ్ళలో కూడా రే తాగబాకరా, తిరగబాకరా, మందులేని రోగాలు వచ్చే సస్తారా, బీపీ షుగర్లు వస్తాయిరా, లివర్లో పాడైపోతే, ఊపిరితిత్తులు చెడిపోతాయిరా, తాగబాకరా అని అంటే వీడికి ఆరోగ్యం ఉన్న నాళ్ళు వినడం. అయితే 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మోకాళ్ళ నొప్పులు రావంటే వస్తాయి, బీపీ షుగర్లు రావా? వస్తే ఇప్పుడు బాగా విచ్చలవిడిగా తాగినోడికి లివర్ పాడైపోదా? యవన కాలంలో బలం అలాగే ఉండిపోతా? తాగి శరీరంలో భాగాలు చెడిపోవా? అయితే ఎంతకాలం చెప్పిన మాటలు వినకుండా ఒకవేళ అట్లాంటోడు నిజంగా యేసు ప్రభు దేవుడైతే నన్ను బాగు చేయమను అని మాట్లాడితే ఎట్లుంటుంది? అంటే చేతులారా చేసుకుంటే అంటే ఇప్పుడు బాగు చేయమను. ఇన్నాళ్ళు చెప్పిన సువార్త ఏమైంది? ఇన్నాళ్ళు ఇన్ని వేల సంవత్సరాల నుంచి అనేక సభల ద్వారా, అనేక కూడికల ద్వారా, అనేక మంది దైవజనుల ద్వారా సువార్త ప్రకటించబడలేదా?
దుర్దినాలు రాబోతున్నాయని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించలేదా? ఇన్నేళ్ళు ఆరోగ్యం ఉన్నంత కాలం, బలం ఉన్నంత కాలం, శక్తి ఉన్నంత కాలం వెచ్చలవిడిగా తిరిగి అంత అయిపోయిన తర్వాత యేసు ప్రభు నిజంగా దేవుడైతే ఆయన రుజువు చేసుకోమను, నన్ను బాగు చేయమను అంటే ఎంత దుర్మార్గం అదే. నేను అంటారా కాదంటారండి. ముసలోడైనాక కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగర్లు ఇవన్నీ ఎక్కడో బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే ఇవి అంచె దినాలు. అంటే దినములు దేవుడు నేను అనుకుంటాను అంచె దినములు అంటే దేవుడు ఈ విశ్వాన్ని తయారు చేసినప్పుడు ఇన్ని దినాలు ఈ విశ్వం ఉండాలని దేవుడు నియమించారు. ఉపదేశం కాదంటే నేను అనుకున్న విషయం నేను మీకు చెబుతున్నాను. అంచె దినాలు అంటే చివరి దినాలు. అంటే ఒక 100 రోజులు అనుకోండి, 99 రోజులు అయిపోయినాక చివరి రోజులు, 90 రోజులు అయితే చివరి రోజులు. అట్లా దేవుడు చెప్పేది అంచె దినములు. అంటే ఈ విశ్వాన్ని దేవుడు నియమించినప్పుడు ఇన్ని రోజులని నియమించాడు. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి తన జీవితకాలం ముగిపోయే లోపు ఏ విధంగా అనారోగ్య పాలై రకరకాల బలహీనతలతో తన జీవితాన్ని ముగిస్తాడో అలాగే ఈ విశ్వానికి కూడా ముగింపు వచ్చేసింది. ఈ లోకానికి కూడా ముగింపు వచ్చింది. అందుకనే రకరకాలైన పరిస్థితులు యేసు ప్రభు ముందే చెప్పాడుగా, నా రాకడకును యుగాంతమునకు ఎన్నో సూచనలు ఉన్నాయని ఎన్నో సూచనలు చెప్పాడుగా. నేడు ఆ సూచనలు జరుగుతున్నాయి కదా. ఇన్నేళ్ళు విన్న వర్తమానాలు సరిపోవట, ఇన్నేళ్ళు చెప్పినటువంటి సువార్త సరిపోదట. ఇప్పుడు ఈయన దేవుడిని రుజువు చేసుకుంటా అంత కాలమే పట్టిందంటే యేసు ప్రభు ఇప్పుడు దేవుడు నేనని రుజువు చేసుకోవాల్సిన పని లేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి పరిశుద్ధులు ప్రకటిస్తున్నారు. ఈనాడు నీ అవసరం వచ్చిందని నువ్వు మాట్లాడితే సరిపోద్దా? అర్థమవుతుందా? ఎట్లాంటి అన్నమాట దేవుని బిడ్డలారా. ఈనాడు చాలా మంది చెప్తారు బ్రతిమలాడుకుంటే ఎటువంటిది, అయ్యా తప్పు చేశాను, పొరపాటు చేశాను, నన్ను బాగు చేయి, జీవితకాలం అంతా నీ కొరకు బ్రతుకుతానని బ్రతిమలాడితే ఎటువంటిది. ఆయన నిజమైన దేవుడు అయితే ఇప్పుడు చేయమను. ఏది అంత అయిపోయినాక దేవుడు ముందే చెప్పాడు పాడైపోతేరా అని. అప్పుడు వినకుండా ఇప్పుడు చేయమని నేను నమ్ముతా. ఎవడికంట పని దేవుని పెట్టాలి. కాబట్టి బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే అంచె దినముల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని తెలుసుకోండి. ప్రియమైనటువంటి సంఘ బిడ్డలారా, ఈ రోజున ప్రభు ఆయన సన్నిధికి వచ్చి మీకు కూడా చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఇవి అంచె దినములు. ఏ దినాలండి ఇవి? అంచె దినములు. ఇవి అంచె దినాలు కాబట్టి ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి. మీకు మాట చెప్పినా ఇంకా రాబోతున్న దినాలు ఇంకా భయంకరంగా ఉంటాయి, ఇంకా భయంకరంగా ఉంటాయి. రాబోతున్న దినాల్లో జరిగేటువంటి శోధనలు, జరిగేటువంటి ప్రమాదాలు, విపత్తులు అవన్నీ ఒక పెద్ద సముద్రం అంత ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ కరోనా, ఇది సముద్రంలో ఒక నీటి గుట్ట అని చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఎన్నో రాబోతున్నాయి. ఆ విషయాన్ని పరిశుద్ధ ప్రవక్తలు అనేక వేల సంవత్సరాల నుంచి ప్రకటిస్తూ ఉన్నారు. ఒక దైవ భయం కలిగి అలాంటి పరిస్థితిని తప్పించగల దేవుడి దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బ్రతిమలాడి దేవుడు ఇచ్చేటువంటి రక్షణ పొందుకోవాల్సినటువంటి ఈ దినాల్లో ఇంకా ప్రభు మీద సడుక్కుంటే ఏంటంటే నువ్వు దేవుడిని రుజువు చేసుకోవాలని మాట్లాడితే ఎంత వాయికమంటే దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ మంచి దినాలు అపాయకరమైన కాలాలు, ఎన్నో దుర్దినాలు రాబోతున్నాయి. దేవుని బిడ్డలారా, మనిషి మీద మనిషికి సమాధానం లేని రోజులు రాబోతున్నాయి. రాబోయే రోజుల్లో వచ్చేటువంటి కరువు ఏంటంటే ఒక మనిషి ఒక రోజంతా కష్టపడితే ఒక 1000 రూపాయలు కూలి వచ్చింది అనుకోండి. ఒక మనిషి ఒక రోజంతా తినడానికి అయ్యే ఖర్చు కూడా 1000 రూపాయలు. ఒక మనిషి పని చేస్తే 1000 రూపాయలు కూలి వస్తే ఆ మనిషి కడుపు నిండాలని కానీ 1000 రూపాయలు అయింది. మరి భార్య పిల్లలకి ఏం పెట్టి పోషిస్తాడు? అలాంటి కరువులు రాబోతున్నాయి. దేవుని బిడ్డలారా, యుద్ధాలు జరగబోతున్నాయి, భూకంపాలు జరగబోతున్నాయి. ఆకాశంలో నుంచి రక్తముతో మిళితమైనటువంటి అగ్నితో కూడిన వడగళ్ళు కురవబోతున్నాయి. ఆకాశంలో నుంచి ఒక మండుతున్నటువంటి ఒక కొండ వంటి నుంచి సముద్రంలో పడతాయి. ఆ సముద్రంలో 3 భాగాలు పాడైపోయి సముద్రంలో నీళ్ళంతా రక్తంగా మారితే అంత రక్తం మీకు తెలుసా? ఈ భూమి మీద 3 భాగాలు నీళ్ళేనంట, ఒక భాగమే నేల. ఈ 3 భాగాలు నీళ్లు మొత్తం రక్తం అయితే అంత రక్తం ఉంటే జబ్బులు రావా?
చావకుండా ఉంటారా? ఇది ఎలాగ ఉండగా మరి ఇంకో కార్యం జరిగింది. అదేంటి? ఆకాశంలో నుంచి ఒక పెద్ద నక్షత్రం ఒకటి, అగ్నిలాగా మండుతున్నటువంటి ఒక నక్షత్రం వచ్చి మంచినీళ్ళ నదులన్నిటి మీద పడింది. అప్పుడు ఆ మంచినీళ్ళన్నీ కూడా ఏమవుతాయంటే చేదవుతాయి. ఆ నక్షత్రానికి ఉన్న పేరు ఏంటంటే మాచిపత్రి. మంచినీళ్ళన్నీ చేదైపోతాయి. ఇక చేదు నీళ్ళు తాగిన వాళ్ళు చస్తారు. ఇలాంటి భయానకమైన పరిస్థితులు భూమిలో నుంచి అనేక మృగాలు రాబోతున్నాయి. భూమిలో నుంచి మిడతలు వస్తాయి. ఎలాగుంటాయి అంటే తేళ్లు ఉన్నట్టుంటాయి ఆ మిడతలు. అది కుడితే ఆ బాధ మామూలుగా ఉండదు. 5 నెలలు ఈ బాధ పొడుస్తుంది. ఇలాంటి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి దేవుని బిడ్డ. వివరించుకుంటూ పోతే సమయం సరిపోదు. ఇలాంటి భయానకమైన పరిస్థితులు రాబోతున్నాయి. మరి ఏంది పాస్టర్? మరి మా పరిస్థితి ఏంది? ఇన్నేళ్ళు భక్తి చేశాం కదా, మరి మా పరిస్థితి ఏంటంటే ఆ విషయాన్ని చెప్పడానికి నేను మీ మధ్యలోకి వచ్చి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రి దేవుని బిడ్డ చెప్పబడుతున్నటువంటి వర్తమానం ఏంటంటే, మనం ఆరాధించే దేవుడు తప్పించే దేవుడు. భూమి మీదకి రాబోతున్నటువంటి శ్రమల కాలంలో నుంచి, భూ ప్రజలందరినీ శోధించడానికి రాబోతున్నటువంటి ఆ దుర్దినాల నుంచి ప్రభు మనల్ని విడిపిస్తాడు. ఈ అంచె దినాలు అపాయకరమైన కాలాలు కాబట్టి దేవుని బిడ్డలారా బహు జాగ్రత్తగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాయబడింది. 39వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 39:18 వచనం. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, రాబోతు దినాలు అపాయకరమైన కాలాలే కానీ ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. కానీ అయితే దేవుడు నమ్మిన ప్రజల గురించి ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నీవు నన్ను నమ్ముకున్నావు కనుక నిశ్చయముగా, ఖచ్చితంగా, అనుమానం లేదు, నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తానని ప్రభు ఒక అభయవాక్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకమంతా నశించిన నీతిమంతులు నశించరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భూమి మీదకి రాబోతున్నటువంటి భయానకమైన శ్రమ ఒక మాట నేను మీకు చెప్పాలి. భూమి మీదకి, ఈ భూమి ఇప్పుడు ఉన్నటువంటి భూమి అగ్ని కోసం నిలువ చేయబడుతుంట. దేవుని బిడ్డలారా, ప్రభు ఏ సమయంలో మధ్యాకాశానికి వస్తాడు. ఈ భూమి మీద రాగలిగినటువంటి కొన్ని దినాల్లో ఒక గొప్ప కార్యం జరగబోతుంది. ప్రభు అయిన యేసు తన పేరు పెట్టబడినటువంటి సంఘం కొరకు, సిద్ధపడిన వధువు సంఘం కొరకు మేఘముల మీద ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆర్పాటంతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో ఆయన మధ్యాకాశానికి వస్తాడు. యేసునందుండి మృతులైన వారు, యేసుక్రీస్తులో నిలిచి ఉన్న పరిశుద్ధులందరూ కూడా రెప్పపాటులో మార్పు చెంది మహిమ కలిగినటువంటి దేహాలు ధరించుకున్న వారై, మహిమ స్వరూపులై వారు మేఘముల మీద దేవుని ఎందుకు కొనిపోబడతారు. వారు కొనిపోబడిన తరువాత ఈ భూమి మీదకి 7 ఏళ్ళు భయానకమైన శ్రమలు రాబోతుంది. యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడు మధ్యాకాశానికి అయ్యా అంటే, ఈ భూమి మీదకి రాబోతున్న ఉగ్రత దినం నుంచి తన పేరు పెట్టబడిన, తన రక్తముతో కడగబడిన తన సొంతైనటువంటి ప్రజలను తప్పించడానికి రాబోతున్నాడు. తప్పించడానికి రాబోతున్నాడు. ఈరోజు ఈ వాక్యం దేని కొరకు అయ్యాడంటే, భూమి మీదకి రాబోతున్న ఉగ్రత నిజమే, ఈ భూమి నశింపు అనేటువంటి మాట వాస్తవమే, దుర్దినాలు రాబోతున్నాయి అది వాస్తవమే. కానీ ఆయనను నమ్ముకున్న వారి కొరకు ఆయన త్వరగా రాబోతున్నారు. సంఘం ఎత్తబడిన తరువాత భయానకమైన శ్రమలు ఈ భూమి మీద అనుభవించాల్సి వచ్చింది. దేవుని బిడ్డ, ఈరోజు నీ వర్తమానం దేవుని రాకడ కొరకు నిన్ను శ్రద్ధపరిచేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, దేవుడు ఎవరిని తప్పిస్తానన్నాడు? చెప్పాలి మీరు. ఎవరు తప్పిస్తానన్నాడు? నన్ను నమ్ముకుంటేవి కనుక నేను నిన్ను తప్పిస్తాను. ఏం చేస్తే? ఎంతో అమ్ముకుంటే అన్నట్టుగా అంటున్నారు. అమ్ముకుంటున్నారా, నమ్ముకుంటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని నమ్ముకున్న వారిని తప్పిస్తాడు. ఆయన తప్పించే దేవుడే. అయితే ఎవరిని తప్పిస్తాడు? ఆయనను నమ్ముకున్న వారిని తప్పిస్తాడు. ఇప్పుడు వచ్చిన తంట ఇదేనండి. ఇప్పుడు వచ్చిన తంట ఇదే. నమ్ముకోవటం అదేంటి పాస్టర్ గారు, మేము నమ్ముకున్నాగా, నమ్ముకోబట్టే కదా మందిరానికి వచ్చింది. లేకపోతే మేము కూడా అందరిలాగా సీరియల్ దగ్గర కూర్చోకపోయామా, మేము కూడా టీవీ దగ్గర దేవుని నమ్ముకున్నాము కనుకనే మందిరానికి వచ్చాం కదా అంటే, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా అందరూ అనుకున్నట్టుగా మందిరానికి వచ్చినంత మాత్రాన దేవుని నమ్మినటువంటి వ్యక్తుల లిస్ట్ లో పడిపోరు. దేవునికి ఇష్టం. ఈ రోజున దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు? బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం ఆరాధించే దేవుడు తన నమ్మిన వారిని తప్పించే దేవుడు. ఎవరు తప్పించే దేవుడు? నమ్మిన వారిని తప్పించే దేవుడు. ఉదాహరణకు ఒక కుటుంబాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆదికాండం 7వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక కుటుంబాల గురించి రాయబడి ఉంటుంది. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించారు. దేవునికి స్తోత్రం. అదే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కాలం క్రితం జరిగినటువంటి ఈ యొక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఆరాధించే దేవుడు ఎలాగ తప్పిస్తాడంటే, ఉదాహరణగా ఈ నోవహు కుటుంబాన్ని మనం తీసుకోవచ్చు. దేవుడు భూమి మీద మనుషులు సృజించిన తర్వాత మానవులందరూ భూమి మీద విస్తరించడం ప్రారంభించారు. జాగ్రత్తగా మనుషులందరూ భూమి మీద విస్తరిస్తున్నటువంటి ఆ దినాల్లో మానవులందరూ కూడా దేవుని బిడ్డలారా బలాత్కారంగా మార్చబడ్డారు. మానవుల్లో ఉన్నటువంటి వారి హృదయాంతరంలో ఉన్న ఆలోచనల ఊహ కూడా సమస్తం కేవలం చెడ్డనే, మంచితనం అనేది లేకుండా పోయింది. మనుషులందరూ దేవుడు వారి ఎదుట వచ్చినటువంటి మార్గాన్ని వాళ్ళే చెడగొట్టుకున్నారు. పాప అపేక్షని జీవిస్తుండగా దేవాతి దేవుడి మనుషులు కలుగు చేసుకున్నందుకు ఆయన సంతాపడ్డాడట. అయ్యో, మనుషులు ఎందుకు తయారు చేశానని దేవుడే సంతాపడ్డాడట. మానవులు చేసినటువంటి ఆ పాపం భారంగా అయిపోయింది. ఒక మాటలో మన భాషలో చెప్పాలంటే పాపం పడిపోయింది. దేవునికి స్తోత్రం. భూమి మీద మనుషులు చేసిన పాపం పడిపోయింది. దేవుడు అనుకున్నాడు, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా ఇక నిర్మూలన చెయ్యాలి అని అనుకొని ఈ భూమి మీదకి ఒక గొప్ప జల ప్రవాహాన్ని రప్పించి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ నిర్మూలపరచాలి. మనుషుల్లో మంచితనం అనేది లేకుండా పోయింది. దేవుడు వారు ఎదుర్కొచ్చిన మార్గాన్ని చెడగొట్టుకున్నారు, బలాత్కారంగా మార్చబడ్డారు, తలపుల ఊహ కూడా చెడ్డదిగా మార్చబడిందని దేవుడు బాధపడ్డప్పుడు దేవుడు పెట్టారు. అయితే అలాంటి దినాల్లో దేవుని నమ్మిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నోవహు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పేరు నోవహు. దేవుని దృష్టికి కృప పొందిన వాడిగా ఉన్నాడు. మానవులందరూ పాపేచ్ఛలతో బ్రతుకుతుండగా, మానవులందరూ శరీరానుసారంగా జీవిస్తూ ఉండగా, మానవులందరూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉండగా దేవుని బిడ్డలారా, అలాంటి తరములో దేవుని నమ్మిన వ్యక్తి ఉన్నాడు. లోకంలో ఉన్నందరితో పాటు దేవుడు నమ్ముతున్న ప్రజల్ని దేవుడు నశింపజేసే దేవుడుగా. దేవునికి స్తోత్రం. దేవుడు నోవహు కుటుంబాన్ని తప్పించాలనుకున్నాడు. దేవుని నమ్మిన కుటుంబాన్ని తప్పించాలనుకుని నోవహుని పిలిచి, నోవహు, మానవులు చేసిన పాపం భారమైపోయింది. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ నేను నిర్మూలపరచాలనుకుంటున్నాను. ఈ చెడ్డతనమందరినీ నిర్మూలపరచాలనుకుంటున్నాను. అయితే నీవు నా దృష్టికి కృప పొందావు కనుక నేను నిన్ను తప్పిస్తాను. నీ కోసం ఒక ఓడ కట్టుకో. దేవునికి స్తోత్రం అని చెప్పాడు. దేవుడు చెప్పినట్టే ఓడ కట్టుకున్నాడు. ఆ కుటుంబం అంతా కూడా ఆ జల ప్రవాహం నుంచి తప్పించుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. తప్పించుకున్నారా లేదా? దేవుడు వారిని కాపాడా లేదా? దేవుని బిడ్డలారా, ఆనాడు నోవహును తప్పించిన దేవుడే బైబిల్ సెలవిస్తున్నమాట. ఆ దినములలో, ఆ రోజుల్లో జల ప్రవాహం ద్వారా ఈ భూమి మీద ప్రజలందరూ నశించిపోయారు. కానీ రాగల దినాల్లో ఈ భూమి అంతా అగ్ని కోసం నిలువ చేయబడింది. జనమందరూ అనుకుంటున్నట్టు సునామీ వచ్చి మళ్ళీ ఇదంతా అంతమైపోతుంది అనుకున్నట్టుగా జరగదు.
బైబిల్ ఏం చెప్తుందంటే ఈ భూమికి అంతం ఎప్పుడయ్యానంటే అగ్ని కురిసి ఈ భూమి అంతా కూడా నిర్మూలమైపోతుంది అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది. దేవుడు పెట్టారు. అయితే ఆనాడు జల ప్రవాహం నుంచి, జల ప్రళయం నుంచి దేవుడు నమ్మిన నోవహు కుటుంబాన్ని తప్పించిన దేవుడు రాగలిగినటువంటి దినాల్లో కూడా, ఈ భూమి మీదకి రాబోతున్న ఒకరిన దినాల్లో నుంచి కూడా తను నమ్మినటువంటి సంఘాన్ని, తను నమ్మినటువంటి విశ్వాసుని దేవుడు తప్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటయ్యా అంటే నోవహు దేవుణ్ణి నమ్మాడు. ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్మాడు. అయితే దేవుని పెట్టారా, ఈ రోజున దేవుని నమ్మటం అంటే ఏంటి? 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మిన వ్యక్తి అని ఏ విధంగా ప్రత్యక్షపరచబడింది, ఏ విధంగా దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు? లోకంలో ఉన్న మనమైతే ఈ వ్యక్తి దేవుణ్ణి నమ్మిన వ్యక్తి అని ఎలాగ రుజువు చేయబడతామంటే, ఆదివారం నమ్మకం చచ్చిపోతాడుగా దేవుడు నమ్ముకున్నాడు రా అనుకుంటాం. అర్థమైందా? కానుకలు ఎత్తున్నాడు దేవుడు నమ్ముకున్నారు రా, బైబిల్ కొనుక్కుంటే దేవుడు నమ్ముకున్నారు అని కొంతమంది మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టికి ఈ వ్యక్తి, లేకపోతే ఒక వ్యక్తి నన్ను నమ్మిన వ్యక్తి అని రుజువు చేయబడటానికి అతనిలో ప్రాముఖ్యంగా 3 లక్షణాలు కనపడతాయి. ఏంటంటే 3. ఈ రోజున ఆ 3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం. 3 మనకు బాగా తెలిసి వచ్చింది. దేవునికి స్తోత్రం. అదే రాత్రి కూడా 3 మాటలేగా. దేవునికి స్తోత్రం. మరి ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు తన ఉచితమైనటువంటి కృప చేత కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లో మనకు నేర్పించును గాక. ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు? ఆయనను నమ్ముకున్న వారిని తప్పించే దేవుడు. ఆయన నమ్ముకున్న వ్యక్తుల గురించి ఈ రోజున 3 మాటలు జ్ఞాపకం చేస్తాం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాం. నోవహు వంశవళిదే, నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందులో 3 మాటలు రాయబడ్డాయి. దేవుని నమ్మిన నోవహుని గురించి దేవుడు చెప్పినటువంటి మాట, దేవుడు రాయించిన ప్రాముఖ్యమైన 3 విషయాలు. దేవుని దృష్టిలో ఇతడు దేవుని నమ్మిన వ్యక్తి అని ఎలాగ పరిగణించబడతారయ్యానంటే, ఆ దేవుని నమ్మిన వ్యక్తిలో ఈ 3 లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. అదేంటయ్యానంటే, నోవహుని గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నోవహు నీతిపరుడు. ఎవరంటే? నీతిమంతుడు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలకించండి. దేవుని నమ్మిన వ్యక్తిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటయ్యానంటే, అతడు నీతిమంతుడిగా బతుకుతాడు. పాపములో నిలిచి ఉండడు, పాపపు జీవితాన్ని జీవించడు, పాపపు దాస్యత్వమైనటువంటి కాడి కింద నిలిచి ఉండడు. తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నీతి కలిగిన అనుభవానికి నడిపించబడతాడు. దేవుని పెట్ట దేవుని నమ్మేమంటానికి గుర్తేంది? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం రాయబడిన మాట ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. దేవుని బిడ్డ, నువ్వు నమ్మేమంటానికి గుర్తేందయ్యానంటే, నమ్మిన నీవు మారు మనసు పొంది రక్షణ అనుభవంలోకి వస్తుంది. ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఎప్పుడు మార్చబడతాడంటే, దేవుని బిడ్డ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆయన రక్తము వలన మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నువ్వు ఇచ్చే కానుకలు నిన్ను నీతిమంతుడిగా మార్చలేవు. నువ్వు చేసే దాన ధర్మాలు నిన్ను నీతిమంతుడిగా మార్చలేవు. నువ్వు పాడే పాట నిన్ను నీతిమంతుడిగా తీర్చదు. నిన్ను నీతిమంతుడిగా తీర్చేది ఒకటే, అది యేసు రక్తం. యేసు ప్రభు బాప్తిసం పొంది చెప్పిన మాట ఏంటంటే, యోహాను దగ్గరకు వచ్చి నేను బాప్తిసం పొందుతానంటే, యోహాను అంటాడు, అయ్యా నేనా నీకు బాప్తిసం ఇచ్చేదంటే, ప్రభు అంటాడు, నీతి యావత్తు ఇలాగ జరగనేమో. దేవునికి ఇష్టం. అదే బాప్తిస్మములో నీతి ఉంది. దేవుడు పెట్టారా, దేవుడు నమ్మిన వ్యక్తి జీవితంలో మొట్టమొదటిగా రక్షణ అనుభవంలోకి వస్తాడు, నీతిమంతుడిగా మార్చబడతాడు. దేవుని పెట్టారా, ఒకవేళ ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావేమో, నేను కూడా దేవుని నమ్మిన వ్యక్తిని అనుకుంటున్నావేమో, అది తప్పు. నీ మనస్సాక్షి నిన్ను మోసం చేస్తుంది. నీ మనస్సాక్షి నిన్ను మోసం చేస్తుంది. అబ్బా అప్పుడే బాప్తిసం పొందకపోతే ఏమైంది?
కొన్నాళ్ళు పోయి, సంవత్సరాల తరబడి పోయి, నిలబడతామో లేదో చూసుకొని అప్పుడు బాప్తిసం. ఈలోపు నువ్వు పోతే ఇంకా నిలబడింది 6 అడుగుల గుంట్లో పడుకోబెట్టు, దేవునికి ఇస్తాం. పరదేశులము ప్రియులారామన పురవిధి కాదెప్పుడు నిజముగా అని పాడబడాలి. అర్థమవుతుందా? నిజంగా నువ్వు దేవుని నమ్మిన వ్యక్తి అయితే నీతిమంతుడిగా మార్చు. పాపపు జీవితం నిలిచి ఉంటే నువ్వు ఇష్టపడనంతే. నాడు మందిరానికి వచ్చావు కాబట్టి అక్క ఇక్కడ రా, ఇంక పరలోకానికి రా అంటాడా? ఎట్టయితే నేనే వచ్చావుగా, నేను ఊరకు పంపడం దేనికి? ఇట్లాంటి వ్యవహారాలు ఏముండవు. దేవునికి స్తోత్రం. అదే మారు మనసు పొందితేనే రక్షణ అనుభవానికి రావాలి. నువ్వు దేవుని నమ్మిన వ్యక్తిని దేవుడు తప్పిస్తాడు. నమ్మేవంటానికి గుర్తెత్తి నీతిమంతుడిగా మార్చుతాడు. ఈ రోజు దైవజనుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని బిడ్డలారా, ఈనాడు ఎంతమంది పాపం విషయమై పశ్చాత్తాపడి యేసు రక్తంలో కడగబడి బాప్తిస్మన అనుభవానికి వచ్చి నీతిమంతుడిగా మార్చబడ్డారు. వాడు ఇంకా అనుభవం లేకపోయినట్లయితే ప్రభు రాకడది సమీపంగా ఉంది, అంత్య దినముల అపాయకరమైన కాలం అని దేవుడు నాకు సెలవిస్తూ ఉండగా కరోనా వచ్చి చచ్చిపోతున్నా కానీ ఇంకా లేదండి, ఇంకా భయం లేకుండా పోయిందండి. మరి ఎంత కఠినమైన హృదయాలు నాకు అర్థం కావట్లేదు. మరి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు కరోనా వచ్చి ఈ రకంగా వరుసగా చచ్చిపోయి ఒక్కరేసినట్టు ఇడుతున్నారు చచ్చిన వాళ్ళని. ఎంత చేస్తున్నా కూడా మారు మనసు పొంది బాప్తిసం పొందడానికి మాత్రం ఎంత బాధపడు. అదేమన్నా ఒక కింట బరువు అండి. అయ్యో పాస్టర్ గారు నేను దాన్ని పోయలేను అనడానికి దానికి కింట బరువా? దేవుని బిడ్డ, పాప భారాలైనా మోస్తున్నా. నువ్వు నిజంగా దేవుని నమ్మితే నువ్వు నీతిమంతుడిగా మార్చుకోవు. ఇంకా రక్షణ అనుభవంలో లేకపోతే దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవునితో మాట్లాడుతూ ఉండగా, ఈ రాత్రే మారు మనసు పొందు. ఈ రాత్రే దేవుని ఎదుట నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నిన్ను క్షమించి సమస్త దుర్నీతి నుంచి నిన్ను విడిపించి ఆయన నిన్ను పవిత్రుడిగా మారుస్తాడు. తన విలువైన రక్తముతో కడిగి నిన్ను నీతిమంతురాలుగా మారుస్తాడు. ఒకవేళ ఈ మాట నీకు వినబడుతుంటే నీకు బాధగా ఉందేమో, ఒకవేళ ఈ మాట నీ హృదయాన్ని గాయపరిచినట్టుందేమో, నువ్వు ధన్యురాలు. ఎందుకంటే దేవునితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పు. అలే, దేవునితో మాట్లాడాడు. ఆ మాట నిన్ను గాయపరిచిందంటే, అబ్బా పాస్టర్ గారు నా కోసమే చెప్పాడంటే నన్ను అర్థం ఏంటో తెలుసా? దేవుడే నీతో మాట్లాడాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడితే ఎంత లేదు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా రక్షణ పొందకుండా నేను దేవుడు నమ్మేవంటే అవకాశం కట్టాలి. నమ్మింది క్రియ ఉండాలి. అదే నీతి కలిగినటువంటి మనం. ఇది మొదటి అన్నం. రెండవదిగా దేవుని బిడ్డగా నోవహును గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అతడు తన తలములో నిందారహితుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎలాంటి వాడంటే, దేవుని నమ్మిన వ్యక్తి కేవలం మారు మనసు పొంది బాప్తిసం పొంది, ఇక నేను దేవుని నమ్ముకున్నాను, ఇక నాకు తిరుగులేదు, తిక్కట కొనుక్కున్నాను నేను అంటే సరిపోదు. బైబిల్ చూస్తుంది దేవుని నమ్మిన వ్యక్తి ఎలా బ్రతకాలో తెలిసి లోకంలో నిందలేని వ్యక్తిగా బ్రతకాలి. నిందలేని వ్యక్తిగా బ్రతకాలి. నోవహు అలాగా జీవించాడు. నోవహుని నిందించడానికి అవకాశం లేదండి, అవకాశం లేదు. నిందారహితుడిగా బ్రతకాడు. ఒక క్రైస్తవుడు లోకంలో ఎలాగ బ్రతకాలి, ప్రజల మధ్యలో ఎలాగ జీవించాలి అంటే నిందలేని వ్యక్తిగా బ్రతకాలి. నోవహుని గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, తన తరములోనే, తన జనరేషన్లోనే, తన తరములోనే నోవహు లాగా నిందలేని వ్యక్తి ఉండేది. నోవహు తన తరమంతటి, ఆ ఊర్లో కాదు, ఆ తరమంతటిలో కూడా నిందలేని వ్యక్తిగా బ్రతికాడు. దేవుని బిడ్డారా, రోజు నన్ను ఒక మాట అడగనివ్వండి. దేవుడు నమ్మేవాడు చెప్పుకుంటున్నావుగా, నీ మీద ఈనాడు నిందలు లేవా? ఒక్కొక్కడి మీద రకరకాల. ఆస్తి గారు, ఈ చర్చికి వచ్చి అవిశ్వాసున్నాడే, నువ్వు అనుకుంటున్నంత అంత మంచోడు కాదు. ఈ మధ్య సిగరెట్లు తాగుతాడు తెలుసా? ఈ మధ్య
సిగరెట్లు తాగుతున్నాడు, మొన్న ఆ మధ్య ఎవరు కావునే బండి ఎక్కించుకొని తిరుగుతున్నాడు, మందు కూడా తాగుతున్నాడు, మేము చూసాం. అనేకుల మీద రకరకాల నిందలండి. నాకు క్రైస్తవుడు, దేవుడు నమ్మిన వ్యక్తి నిందలేని వ్యక్తిగా బ్రతకాలంటే ఇదే దేవుడు నమ్మే ఉంటానికి గుర్తు. ఇది బాప్తిస్మం పొందే మేము కూడా మునిగి లేచాం, మేము దిగిపోయామండి అంటే కాదు. ఎదుటి వ్యక్తులు నిందించడానికి భయపడాలి. దానియేలు ఏమో తప్పు దొరికిందని అనేకులు వేచి చూసిన దినదినాలు ఆయన పరీక్షించినా కానీ దానియేలు లోపం కనపడలేదు. క్రైస్తవుని జీవితం కూడా ఎలా ఉండాలంటే నిందించబడటానికి అవకాశం ఉండకూడదు. ఈనాడు అన్యుల ద్వారా అనేకులు రకరకాల నిందించబడుతున్నారండి. అయ్యో మీరు అనుకున్నట్టే లేదే పాస్టర్ గారు, మీ ముందు బాగానే ఉంటారు, చర్చిలు బాగానే పాట పాడతారు, వాళ్ళ ఇంటికాడ తగా జరిగినప్పుడు ఎప్పుడన్నా వాళ్ళ మాటలు ఎట్లుంటాయో. అరే నేను దేవుని సన్నిధిలో ఆరాధించే వ్యక్తిని ఈ నోట్లోనేగా ఇది యేసయ్య శరీరం, ఇది యేసయ్య రక్తం అని తినటం తాగటం, మరి ఈ నోటితో మరి అట్లా మాట్లాడుతున్నారు? అదొక నింద. మందిరానికి వస్తారు కదండి, వాళ్ళ మాటలు మంచివి కాదు, ఇదొక నింద. కొంతమంది ఉన్నటువంటి చేతి వాటం ఏంటో తెలుసా? కొంతమంది ఇంటికి వచ్చి, కొంతమంది అక్కోళ్ళు ఆ ఇంటికి వచ్చి తిరిగి వెళితే ఆ ఇంట్లో వాళ్ళు సామాన్ ఎత్తుక్కోవాలి. ఆ గిన్నె ఉందా లేదా, ఆ ప్లేట్ ఉందా లేదా, ఏది అమ్మగారు వచ్చినట్టు మాతో ఏదో ఒకటి స్తోత్రం చేసి రక్తమే చెయ్యి, హల్లెలూయా. ఒకరోజు సంఘానికి వచ్చిన వాళ్ళందరూ ఒక మాట అడిగాను, మీ ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ మీయేనా అన్నారు. మీ ఇంట్లో ఉన్న వస్తువులను అసలు నిజంగా మీయేనా అని అంటే ఒక పాస్టర్ గారు అన్ని మాయే, అసలు నాకేం పని, నాకు అర్థం కాదు. ఉమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తోడుకున్నట్టు అసలు నాకేం పని, పాస్టర్ గారు ఏమనుకుంటున్నావో మా ఇంట్లో వస్తువులన్నీ మాయే. దేవుని బిడ్డలారా, ఒక చోటకి వెళ్తుంటారు, వాడు ప్లేట్లో భోజనం పెట్టినప్పుడు లాస్ట్ నిలిచినప్పుడు నేను కొద్దిగా గమనిస్తుంటాను లేండి, వాళ్ళ పక్కింటి వాడి పేరు ఉంటుంది దాంట్లో. విషయం ఏంది, వీళ్ళు దాడి చేసుకున్నారు, ఏసు రక్తమే చెయ్యి, అట్లాంటి మాట్లాడుతుంది. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన నింద. ఆ పాస్టర్ గారు ఏమి లేకపోయినా మా మీద నిందేస్తున్నారండి. నిప్పు లేదే పొగరాదంట, మరి ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం? నిప్పు ఉంది కాబట్టి పొగ వచ్చింది. ఒకవేళ నువ్వు నిర్దోషమైనప్పటికీ నీ మీద ఒక నింద వచ్చిందా, దేవుడు దాన్ని నీకు ఒక 100గా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నిందించబడటం దేవునికి ఒక వరంగా, లేకపోతే నీకు ఒక గొప్ప స్వాస్థ్యంగా, ఒక గొప్ప బహుమానాన్ని నిందకు ప్రతిగా రెట్టింపు కనుక దేవుడు నీకు ఇస్తాడు. కారణం లేకుండా నువ్వు నిందించబడితే, యోసేపు కారణం లేకుండా నిందించబడ్డాడు, దేవుడు రెట్టింపు ఘనతను ఇవ్వలేదా? దేవునికి స్తోత్రం చెప్పు. ఈరోజు నీ మీద ఏ నిందలు ఉన్నాయి? నిజంగా దేవుడు నమ్మిన వ్యక్తి అయితే నిందలేని వ్యక్తిగా బ్రతకాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం, అదే దేవుని నమ్మేమంటానికి రుజువు. నీ గురించి మాట్లాడడానికి వణుకు రావాలి, యేసు రక్తమే చెయ్యి, హల్లెలూయా. ఏదో కొంతమంది మౌనంగా సీరియస్ గా చెప్తున్నారు, పాస్టర్ గారు మొత్తానికి ఉదయం అంతా నూరినట్టున్నాడు అబ్బాయి ఉన్న విషయమే కదండి, లేని విషయం అని చెప్పాను. యేసు రక్తమే చెయ్యి, హల్లెలూయా. నమ్మిన వారిని తప్పిస్తాడు. భూమి మీదకి రాబోతున్న ఉగ్రత దినం నుంచి దేవుడు తన నమ్ముకున్న వారిని తప్పిస్తాడు. నోవహు కుటుంబాన్ని తప్పించి మనకొక మాదిరిగా దేవుడు ఉంచాడు. అయితే దేవుడిని నమ్మటం అంటే మొదటిగా నీతిమంతుడు దేవుడిని నమ్మిన వ్యక్తిగా పరిగణించబడతాడు. రెండవదిగా దేవుడు నమ్మిన వ్యక్తుల మరో కనుక ఏంటంటే నింద లేనటువంటి సాక్ష్యము జీవితాన్ని కలిగి జీవిస్తాడు. చివరిగా ఒక మాట చెప్తాడు, దేవునికి స్తోత్రం చెప్తాడు. దేవుడిని నమ్మినటువంటి నోవహుని గురించి బైబిల్ చెప్పిన మాట మూడవదిగా, ఈయన దేవునితో నడిచిన వాడు. ఎవరితో నడిచిన వాడు అంటే దేవునితో నడిచిన. దేవుడిని నమ్మిన వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి మరొక అనుభవం ఏంటయ్యానంటే, కేవలం నీతిమంతుడిగా మార్చబడటం కాదు, కేవలం ఒక నిందలేని వ్యక్తిగా నా పాటికి నేను బతుకుతున్నానే, ఒకరిని నేను ఆశించట్లేదులే,
ఒక అన్యాయం చేయట్లేదులే, నా పాటికి నేను ఉన్నానులే అని అనుకోవటం కాదు. దేవుడు నమ్మిన వ్యక్తిలో ఉండే మరొక అనుభవం ఏంటంటే ఆ వ్యక్తి దేవునితో కూడా నడుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునితో కూడా నడవటం అంటే ఏంటి? యేసుప్రభు ఫోటో పెట్టుకొని పక్కన పెట్టుకుని యేసుప్రభు ఫోటోని పెట్టుకుని ఊరంతా తిరిగటం కాదు. దేవునితో నడవటం అంటే దేవుని బిడ్డరా, ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలంటే మొదట వాళ్ళ మనసులు కలవాలి. వాళ్ళ మనసులు కలవాలి. ఆ మనసులు కలిసినప్పుడు ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణం చేయగలుగుతారు. దేవునితో నడవటం అంటే దేవుని బిడ్డరా, దేవుడు ఆలోచించినట్లుగా మనం కూడా ఆలోచించడం. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమించినట్లుగా మనం కూడా ప్రేమించడం. దేవుడు ఎవరిని ప్రేమించేవాడు? ఆయన ప్రేమించిన వాళ్ళని ప్రేమించాడా? ఆయన దూషించిన వారిని కూడా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను కొట్టిన వారిని దేవా ప్రేమించిన వాడవు నీవేనయ్యా నా యేసయ్యా. నిన్ను కొట్టిన వారిని దేవా ప్రేమించిన వాడవు నీవేనయ్యా నా యేసయ్యా. ప్రేమను చూపుటలో నీ సాటి ఎవరయ్యా? నీ ప్రేమకు హద్దులనే నేనే దేవయ్యా. ప్రేమను చూపుటలో నీ సాటి ఎవరయ్యా? నీ ప్రేమకు హద్దులనే నేనే దేవయ్యా. ఆరాధన నీకేనయ్యా యేసయ్యా నా దేవా. ఆరాధన నీకేనయ్యా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకంటే మీరే బాగుపడతారు. అలాగా దేవుడి సహోదరుడు ద్వారా రాయించిన పాటలాగా దేవుడు ప్రేమించినట్లుగా ప్రేమించటమే యేసుతో నడవటం. యేసు ప్రభు క్షమించినట్లుగా క్షమించడమే యేసుతో నడవటం. నేను భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నా అని చెప్పి ఇతరులను నువ్వు ప్రేమించలేకపోతే, ఇతరులను నువ్వు క్షమించలేకపోతే నువ్వు దేవుడిని నమ్మిన వ్యక్తి కాదంతే. కాదు. ఇతరులను క్షమించలేకపోతే దేవునికి ఎలా నడుస్తావు నువ్వు? ఇతరులను ప్రేమించలేకపోతే, క్షమించలేకపోతే, వాళ్ళు ఓర్చుకోలేకపోతే, నీకు సహనం లేకపోతే, దేవుడు కరుణించినట్లుగా కరుణించే మనసు నీ జీవితంలో లేకపోతే, ఆయన జాలిపడినట్లుగా జాలిపడలేకపోతే దేవునితో నడిచిన వ్యక్తి కాదు. యేసులాగా చూడగలగాలి, యేసులాగా మాట్లాడగలగాలి, యేసులాగా ప్రవర్తించగలగాలి. ఆయన సుచరిత్ర కలిగిన దేవుడు. ఊహలోనైనా పాపము లేనటువంటి వ్యక్తి. పాపపు లోకంలో పాపము అంటని వాడిగా బ్రతికాడు. లోకానికి సవాల్ చేశాడు రోమా ప్రభుత్వానికి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని. దేవుడు పెట్టాడు. దేవుడితో కూడా నడిచే అనుభవం మనకు కావాలి. నడిచే అనుభవం కావాలి. యేసు ప్రభు ఎలా ఇతరుల్ని ప్రేమించాడు, క్షమించాడు, జాలి పడ్డాడు, దయ చూపాడు. అలాంటి మనసు యేసయ్యకు కలిగిన మనసు మనం పొందుతాం. దేవునికి స్తోత్రం. అనుభవాన్ని దేవునితో నడిచే అనుభవం అంటారు. ఈనాడు చాలా మంది అనేకులతో నడుస్తున్నారు, అనేకల ఆలోచన బట్టి నడుస్తున్నారు, వాక్యాన్ని బట్టి నడవటం. యేసు చూపిన మార్గంలో యేసులాగా నడవగలిగిన అనుభవమే దేవునితో నడవటం. ఇది నిజమైన గుర్తు. నువ్వు దేవుడిని నమ్మేవాడని రాకడ దినాల్లో వీళ్ళెత్తపడతారు. దేవుడు నమ్మినటువంటి వ్యక్తులు ఈ మూడు అనుభవాలు ఉంటాయి. దేవుని పెట్టారా ఈ రోజున విమర్శించుకొని నిన్ను నీవే. నిజంగా దేవుడిని నమ్మావా? నమ్మితే ఇంకా రక్షణ లేకుండా ఎందుకు బ్రతుకుతావు? రక్షణ పొంది కూడా లోపల ఎందుకు జీవిస్తావు? నీతిని కాపాడుకుంటావు. దేవుని నిజంగా నువ్వు నమ్మితే నిందలేని వ్యక్తిగా నువ్వు బ్రతుకుతావు. దేవుని నమ్మిన వ్యక్తి అయితే యేసుతో కూడా నడుస్తావు. దేవునికి స్తోత్రం. అదే దేవుని పెట్టాలి. అలా నువ్వు జీవించినట్లయితే దేవుని నమ్మిన వ్యక్తిగా మార్చు. ఈ నమ్మిన వ్యక్తిని దేవుడు తప్పిస్తాడు. ఎవరు తప్పిస్తారు? రాబోతున్నటువంటి ఉగ్రత దినాల నుంచి, రాబోతున్నటువంటి కీడు కలుగు చేసే దినాల నుంచి దేవుడు వీరిని విడిపిస్తాడు. అయితే ఇక్కడ ఒక చిన్న తిరగాసు కూడా ఉంటుంది. అదేంటంటే నోహుది 3 అనుభవాలు ఉంటాయి కదండి.
ఆయన నీతిమంతుడే, నోవహు రెండవదిగా నిందారహితుడే, మూడవదిగా దేవునితో నడిచిన వాడే. మరి ఇన్ని అనుభవాలు ఉన్నాయి కదా, ఇంకా బాగా తీసుకెళ్తాన్నాడా అందులో. ఇదిగో నువ్వు కాపాడబడాలంటే ఓడ కట్టుకో. దేవునికి స్తోత్రం. లేదు, ఓడ కట్టుకో. ఆ ఓడలోనికి నీవు నీ కుటుంబం ప్రవేశిస్తే మీరు తప్పించబడతారు. ఓడంటే భక్తి జీవితం అనుకోవచ్చు, మన ఆత్మీయ జీవితం. నీ భక్తి జీవితమే నిన్ను కాపాడింది. నీ భక్తే నీకు ధైర్యాన్ని పుట్టించింది. దేవుని బిడ్డ, ఆ భక్తి జీవితం నిన్ను కాపాడింది. అయితే భక్తి జీవితం ఎట్టబడిదట్ట దొరుకుతుంటే సరిపోదండి. అడవగట్టమన్నాడు కానీ చెప్పి ఎట్టబడితే కట్టాడా? దేవుడు చెప్పాడు ఇదిగో దేనితో పడుతుంటే కాదు, చితిసారకపు మానుతోనే కట్టాలి. అర్థమైందా? చితిసారకము ఏ చెట్టుతో ఏ చెక్కతో కూడా చేయాలో దేవుడు చెప్పాడు. కొలత కూడా చెప్పి ఎట్టబడితే అట్ట కాదు. వాడా 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరలు ఎత్తుపెట్టి, అది కూడా మొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు పెట్టాలి, దానికి ఒక కిటికీ పెట్టాలి అని దేవుడు ఖచ్చితమైన కొలత చెప్పాడు. అర్థమవుతుందా? ఇన్ని అనుభవాలు నాన్ని భక్తి జీవితం కాపాడబడాలంటే దేవుడు చెప్పిన కొలత ప్రకారం, దేవుడు నియమించినటువంటి ఆ నియమం ప్రకారం భక్తి చేయాలి. ఏదో ఇష్టం వచ్చినట్టు భక్తి చేయకూడదు, గుడ్డెత్తి చేలబడినట్టు చేయకూడదు. అర్థమవుతుందా? ఏది పాస్టర్ గారు పనులంటే వీలున్నప్పుడు వస్తాం, వీలైనప్పుడు రావో. ఇవన్నీ కుదరవు, ఇవన్నీ కుదరవు. మరి అన్ని మారాలంటే ఎట్ట మారుతాం? పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి, మరి మాకు ఉంటాయి కదా, కుదరదు. కొలత ఉంది, ఒక కొలత ఉంది. కొలత దేవుడి ఓడ కట్టినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఒక కర్రకి ఒక కర్రకి మధ్యలో కీలు పోయమన్నాడు. ఎందుకు పోయమన్నాడు తెలుసా? ఆ నీళ్లు ఆ సందులో నుంచి ఆ పడవలోకి వచ్చి పడవను ముంచేయకుండా. దేవుడి బిడ్డ, నీ భక్తి జీవితంలో లోపం ఉన్నట్లయితే, నీ భక్తి జీవితంలో దొంగతనం ఉన్నట్లయితే, కీలనే అనుభవం లేకపోయినట్లయితే, లోకానికి వేరు చేయబడిన అనుభవం లేకపోతే, ఒక వేరుబాటు జీవితం, ప్రత్యేకమైన జీవితం నీ బ్రతుకులో లేకపోతే, లోకంలో ఉన్న ఆచారాలు నీ విశ్వాసపు ఓడనేటువంటి ఆ ఓడలోనికి ప్రవేశించి నీ విశ్వాసపు జీవితాన్ని ముంచేస్తాయి, నీ భక్తి జీవితాన్ని నాశనం చేస్తాయి. ఈనాడు భక్తి చేస్తున్నావు నిజమే, పాస్టర్ గారు ఎట్ట కనపడుతున్నాను, మా ఊళ్ళో నన్ను అడుగు, నా గురించి అడుగు, నేనెట్టా, ఎవరు నన్ను కదిలించలేడు అని ఒకవేళ నువ్వు అనొచ్చు. నా మంచి సాక్ష్యం ఉంది అనొచ్చు. నేను ఎవరితో గొడవ పడ్ను అని అనొచ్చు. నువ్వు నేను ఆకలి ఉన్నవాడు మొహం చూడండి అయ్యా అని నువ్వు అనొచ్చు. బాప్తిజం పొంది 20 ఏళ్ళు అయితే నువ్వు అనొచ్చు. నేను అంటాను, నువ్వు చేసే భక్తి దేవుడు చెప్పిన కొలత ప్రకారం ఉందా? దేవుడు చెప్పిన వాక్యానుసారమైనటువంటి భక్తేనా? ఏదో ఇష్టం వచ్చేటి భక్తి చేయడం కదా దేవుడు పెట్టాలి. బైబిల్ ఏదైతే చెప్పిందో, దేవుడు ఏ పద్ధతి అయితే చెప్పాడో ఆ పద్ధతి ప్రకారం భక్తి చేయాలి. ఆ విధంగా నువ్వు ఓడ కట్టుకున్నప్పుడే నువ్వు కాపాడబడతావు. ఆ విధంగా నీ భక్తి జీవితాన్ని కట్టుకున్నప్పుడే నువ్వు కాపాడబడతావు. ఇష్టం వచ్చినప్పుడు, అనుకూలమైనప్పుడు ఇష్టం వచ్చినట్టు చేసేదాన్ని కాదు భక్తి. ఒక కొలత ఉంది, ఒక కొలత. లోకానికి వేరుగా బ్రతకాలి. దేవుడు ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా తెలియాలి. ఆ వాక్యానుసారమైన జీవితమే నిన్ను నన్ను కాపాడి దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించి దేవుని నమ్మినటువంటి వ్యక్తులుగా జీవింపజేసి రాబోతున్నటువంటి ఆ ఉగ్రత దినం నుంచి ప్రభు మనలందరినీ కాపాడును గాక. దేవుడు అలాంటి కృపనిచ్చును గాక. శ్రద్ధగా దేవుడు మాట్లాడిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. సమయం ఇచ్చినటువంటి దైవజనులకి యేసయ్య నామములో